మేడే కార్మిక వర్గ దీక్షా దినము ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లోనూ వాడ 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 ఎగిరేది ఒక ఎర్ర జెండా మాత్రమే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా ఇవాళ ఎగురుతుంది. ఇది ఒక త్యాగాల జెండా. కార్మిక వర్గం ఉరికొయ్యలు సలసలను చేతు లెక్క చేయకుండా త్యాగాలు ఆత్మ బలిదానాలతో తరతరాలుగా పోరాటం చేసి 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే ఈవేళ కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలు 8 గంటలు పనిదినంతో సహా కార్మిక చట్టాలన్నీ కూడా ఈవేళ కార్పొరేట్లకి దారదత్తం చేసింది. ఆ ప్లేస్ లో లేబర్ కోడ్ తీసుకొచ్చి దోపిడీని మరింత యథేచ్ఛగా కొనసాగించడానికి కృషి చేస్తుంది. వీటిని సిఐటిగా కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్లాంటి చేస్తే సాధించాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంతేకాదు ఈవేళ లేబర్ కోడ్ తీసుకొచ్చి మొత్తం సంపద సృష్టిస్తున్న కార్మికుల తాలూకా శ్రమని ఈవేళ కార్పొరేట్లు యథేచ్ఛగా దోచుకోవడానికి ఈవేళ సుగమం చేసింది. అంతేకాదు ఈరోజు ప్రజల ఆస్తిని కార్పొరేట్ల ఆస్తిగా మార్చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేస్తుంది. రైతుల భూముల్ని ఇవాళ కార్పొరేట్లకు అప్పచెప్తుంది. ఈవేళ మొత్తం సర్వస్వం అంతా కూడా ఈవేళ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం ఈవేళ దీక్షాచరణ పోతున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెస్తామన్నారు. కనీస వేతనాలు జీవో సవరించి 12 సంవత్సరాలు అయింది. ఇవాళ కార్మికుల జీతాలు ఆకాశంలో భూమిలో ఉన్నాయి. ఆ ధరలు ఆకాశంకి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ జీవనం గడించలేని పరిస్థితి. అందుకోసమే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పెద్ద కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.